మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభములు. ప్రిదోన్ బిడ్లారా, ప్రభునందు సుఖముగా సౌఖ్యంగా ఉన్నారా? మీ అనుదిన ప్రార్థన స్తుతులుంటే తప్పక మాకు తెలియజేయండి. తప్పకుండా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అనేక మందికి ఈ వాక్యంని షేర్ చేయండి, తద్వారా వారు కూడా బలపరచబడతారు. ఇదిగో మీ అవసరతలతో పాటు ఈ పరిచయం కూడా మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించేవాడిగా ఉన్నాడు. ఈ దిన దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. దేవుడు తన బిడ్డలను లోకములో నుండి ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. లోకములో నుండి దేవుడు తన బిడ్డలను పక్కకు నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన అనాది సంకల్పము చొప్పున దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన స్వరాన్ని నీవు వింటున్నావా? ఆయన మాటను నీవు వింటున్నావా? దేవుడు ఏనాడు మనల్ని పిలిచినాడు. అందుకే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన స్వరాన్ని మనం వినేటువంటి వాడిగా ఉండాలి. ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈరోజు దేవుడు ఏర్పరచుకున్నటువంటి నీవు ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీ కొరకే కదా తన ప్రాణమును దారబోసి, తన రక్తమును దారబోసి నీ ఎడల ఆయన చూపుతున్న అనేకమైనటువంటి గొప్ప ప్రేమను ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేయించున్నావు, పోగొడుతున్నావు, పక్కన పెడుతున్నావు. కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. యోనా, నీవు నిన్నీవికి వెళ్ళి ఇదిగో ఆ యొక్క ప్రజలందరికీ దేవుని వాక్కును బయలుపరచు. ఇదిగో రాబోయే దినాల్లో ఆ ఉగ్రతను దాని నుండి తప్పించుకోమని చెప్పి యోనాకు దేవుడు బాధ్యతనిస్తే ఆ బాధ్యతను మరిచి ఆయన ఏం చేశాడు మనందరికీ తెలుసు. ఇదిగో తార్షీసుకు వెళ్ళేటువంటి ఓడకు వెళ్తున్నాడు. అయినా దేవుని పని మరిచిపోయి ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఒకవేళ నీవు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పిలుపును మరిచిపోయి లోకంలో నిద్రపోతున్నావేమో, నిద్రమత్తు వీడు. ఇదిగో నిద్రమత్తును విడిచిపెట్టి, సోమరితనాన్ని విడిచిపెట్టి దేవుని ఎడలను ప్రయాసపడితే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తలగానే ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు, కానీ తోకగా కాదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పైవాడిగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలో, ఇదిగో నువ్వు కావాలి, ఇజ్రాయేల్ ప్రజలకు నువ్వు రాజుగా అధికారిగా ఉండాలి, ఇదిగో అని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలును పంపించి అభిషేకం చేయించాడు. సౌలు దేవుని మాటను వినక, ఇదిగో కడగాక కొన్ని జంతువులను పక్కన పెట్టి దేవుని ఆజ్ఞను నేను నెరవేర్చాను, దేవుని మాట నేను విన్నానని తనకు తానే పొగుడుకుంటూ తనకు తానే దేవుని కనపరుచుకుంటున్నాడు. కానీ అది ఎంత మాత్రం సబబు కాదు. ఎప్పుడైతే ఆయన దేవుని ఎడల ఆయన ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుని ఎడల ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? నీవు ఒక పనికిరాని పాత్రమైనప్పటికీ దేవుడు ఒక పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చాలని. నువ్వు ఎందుకు ఎన్నిక లేని వాడవని నువ్వు అనుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు, నిన్ను ఎన్నికైనటువంటి పాత్రగా నేను మార్చుకుంటున్నాను. సౌలు ప్లేస్లో దావీదు వచ్చాడు. యోనా ప్లేస్లో యోనానే ఎందుకు పంపించాడంటే తాను దేవుని మాట మరలా విన్నాడు, ఆలోచన చేశాడు, ప్రార్థన చేశాడు చేప కడుపులో నుండి. ఈరోజు నీవు కూడా దేవుడు నిన్ను లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు నిన్ను లోకంలో నుండి ప్రత్యేకపరిచి రక్షణ మారు మనసు ఇచ్చి తన గొప్ప ఆశీర్వాదం నీ కొరకు దాచిపెడితే నువ్వు ఇంకా లోకంలో కలిసిపోయి ఇంకా లోకస్తుడిగా బ్రతుకుతున్నావేమో. అట్లాంటి ఆలోచనలు ఉంటే, అలాంటి తలంపులు ఉంటే బహుశా ఒకవేళ నువ్వు తీసేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. అందుకే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడని ఏ రీతిగా దేవుడు అబ్రహాము గారిని పిలిచాడో ఈరోజు మనల్ని కూడా పిలుస్తున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కారణం నీవు దేవుని పనిలో ఉండాలని, దేవుని సేవ చేయాలని. దేవుని సేవలో కనుక నువ్వు ముందుకు సాగలిగితే యోనాలాగా దీవించబడతావు. ఇదిగో సౌలులాగా నువ్వు ఒకవేళ దేవుని మాటను ధిక్కరించి అలాగే నెరవేర్చాను నువ్వు తలంపులు కనుక ఉంటే నీ ప్లేస్లోకి దావీదు వస్తాడు. దేవుడు సౌలు ఎన్నుకున్నాడు, దావీదుని కూడా ఎన్నుకున్నాడు. అదే రీతిగా నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకో మాకు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదానికి నువ్వు లోబడి దేవుని విధేయత చూపించిన వాడిగా ఉంటే దావీదుకు చూపిన ప్రేమ నీ కూడా చూపించి నిన్ను మెండుగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. అటు ఆశీర్వాదం, అటు దీవెన దేవుడు ఈ దినానికి దయచేయునుగాక. ఆమేన్.